వామ్మో! ఈరోజు ఇన్ఫ్రా స్టాక్స్ మార్కెట్లో దుమ్ము రేపాయి. ముఖ్యంగా హెచ్డి ఇన్ఫ్రా, రైల్టెల్ అబ్బా ఒక్కసారిగా రాకెట్లాగా దూసుకుపోయాయి. అసలు ఏం జరిగింది? ఈ ర్యాలీ వెనక కథేంటో ఈ విశ్లేషణలో చూసేద్దాం. అసలు ప్రశ్న ఇదే. ఎందుకిలా? ఇంత సడన్గా ఈ రెండు స్టాక్స్ ఎందుకింతలా పెరిగాయి? అసలు కారణమేంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒకసారి ఆ నంబర్స్ చూడండి, మామూలుగా లేవు. ఒక్క రోజులో హెచ్జీ ఇన్ఫ్రా 13% పెరిగితే రైల్టెల్ ఏకంగా 18% లాభపడింది. అంటే ఇన్వెస్టర్లకు పండగే కదా. మరి దీని వెనక ఏదో బలమైన కారణమే ఉండిండాలి. ఏంటది? సరే, ఈ మిస్టరీని ఛేదించడానికి ముందుగా మనం హెచ్జీ ఇన్ఫ్రా కేస్ని టేకప్ చేద్దాం. ఈ భారీ ర్యాలీకి మొదటి అతిపెద్ద క్లూ ఇక్కడే దొరికింది. అదేంటంటే ఒక మెగా ఆర్డర్. అక్షరాల 519 కోట్ల రూపాయలు. చిన్న మొత్తమేమీ కాదు కదా. ఇది కంపెనీకి ఒక రకంగా చెప్పాలంటే గేమ్ చేంజర్ లాంటిది. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు వచ్చిందంటే దానర్థం ఏంటి? కంపెనీ ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్గా ఉంది, రాబోయే రోజుల్లో డబ్బులకి ఢోకా లేదు అని మార్కెట్కి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ వెళ్ళిందనమాట. అయితే ఈ ప్రాజెక్ట్లో ఏం చేస్తారు? సింపుల్గా చెప్పాలంటే మీర్జాపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ కోసం కొత్త రైల్వే లైన్లు వేయబోతున్నారు. అంటే అందులో బ్రిడ్జులు కట్టాలి, కొత్త స్టేషన్ బిల్డింగ్స్ నిర్మించాలి. అంతా కలిపి కేవలం 18 నెలల టైం ఫ్రేమ్లో పూర్తి చేయాలన్నమాట. సో మన ఇన్వెస్టిగేషన్లో మొదటి పజిల్ పీస్ దొరికేసింది. ఈ 519 కోట్ల భారీ ఆర్డరే హెచ్జీ ఇన్ఫ్రా స్టాక్ను 13% పైకి లేపిన అసలు హీరో. వెయిట్, కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో ఇంకో స్టార్ ఉంది. అదే రైల్టెల్ కార్పొరేషన్. చెప్పాలంటే దాని కథ ఇంకా పెద్దది. రైల్టెల్కైతే ఒకే రోజు డబుల్ ధమాకా తగిలింది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, షార్ట్గా ఆర్వీఎన్ఎల్ అంటాం కదా, వాళ్ల దగ్గర్నుంచి ఏకంగా 2 పెద్ద ఆర్డర్లొచ్చాయి. టనెల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కోసం ఒకటి, దాని విలువ 309 కోట్లు. మళ్ళీ అలాంటి పనులకే ఇంకో ఆర్డర్, దాని విలువ 255 కోట్లు. అంటే లెక్కేయండి, మొత్తం కలిపితే ఒక్కరోజులో 560 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ వచ్చినట్టు. ఇది కంపెనీ భవిష్యత్తుకు రాకెట్ ఫ్యూయల్ లాంటిదే మరి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ ప్రాజెక్టులు ఇవాళ ఓకే అయినా వీటిని పూర్తి చేయటానికి 2028 వరకు టైం ఉంది. దీని అర్థమేంటో తెలుసా? రాబోయే 4 ఏళ్లపాటు కంపెనీకి ఆదాయం గ్యారంటీ. ఇన్వెస్టర్లకు ఇంతకన్నా కావాల్సిందేముంటుంది చెప్పండి? సరే, ఇప్పుడు 2 కంపెనీల కథలు చూశాం కదా. ఇప్పుడు ఈ 2 ముక్కల్ని కలిపి చూస్తే ఈ భారీ ర్యాలీ వెనక ఉన్న అసలు చిత్రం మనకు క్లియర్గా కనిపిస్తుంది. చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ ర్యాలీకి 3 కారణాలు. ఒకటి, ఈ కొత్త ఆర్డర్ల వల్ల కంపెనీల ఫ్యూచర్ ఇన్కమ్కి ఒక భరోసా వచ్చింది. 2, రాబోయే 2-3 ఏళ్లపాటు గ్రోత్ పక్కా అనే నమ్మకం మార్కెట్కి కలిగింది. ఇక 3, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద విపరీతంగా ఖర్చు చేస్తోంది కదా, దాంతో మొత్తం సెక్టర్ అంతా పాజిటివ్గా ఉంది. అయితే అంతా బావుంది, కలర్ఫుల్గా ఉంది కదా అని వెంటనే దూకేటంట్లేదు. ఆగండి. ఇలాంటి ర్యాలీలు జరిగినప్పుడు కొన్ని రిస్కులు కూడా ఉంటాయి. వాటి గురించి కూడా మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. చూడండి, 1, ప్రాజెక్టులు అనుకున్న టైంకి పూర్తి కాకపోవచ్చు, డిలే అవ్వచ్చు. 2, అనుకోకుండా ఖర్చులు పెరిగిపోయి లాభాలు తగ్గిపోవచ్చు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇంత పెద్ద ర్యాలీ తర్వాత స్టాక్ ధర ఓవర్ వాల్యూ అయిపోయి ఉండొచ్చు. అంటే దాని అసలు విలువ కన్నా ఎక్కువ ధరలో ట్రేడ్ అవుతూ ఉండొచ్చు. ఈ 3 పాయింట్లని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇదంతా బాగానే ఉంది. పాజిటివ్స్ చూసాం, రిస్కులు చూసాం. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఒక ఇన్వెస్టర్గా ఇప్పుడు ఏం చెయ్యాలి? మన నెక్స్ట్ మూవ్ ఏంటి? ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కొత్త ఆర్డర్లు మార్కెట్లో ఒక స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్ను క్రియేట్ చేశాయి. అంతా బాగుంటుంది అనే నమ్మకాన్ని పెంచాయి. ఇది నిజం. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ మంచి వార్త బయటకు రావడంతో స్టాక్స్ ఇప్పటికే చాలా ఫాస్ట్గా పరిగెత్తేశాయి. అంటే మంచిదంతా ధరలో కలిసిపోయి ఉండొచ్చు. అందుకే ఈ టైంలో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ఫోమోతో కంగారుపడి కొనడం కన్నా మార్కెట్ కాస్త శాంతించి ధర కొంచెం తగ్గే వరకు ఆగి అప్పుడు ఎంటర్ అవ్వడం బహుశా ఒక మంచి వ్యూహం కావచ్చు. దీన్నే వెయిట్ ఫర్ ఎ డిప్ స్ట్రాటజీ అంటారు. మరి ఈ ఇన్ఫ్రా ర్యాలీ ఇక్కడతో ఆగుతుందా లేక ఇంకా కొనసాగుతుందా అనేది చూడాలి.